జీజీసీ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా శుభాభివందనాలు. నేను మీ వెంకట నాగేష్. హాయ్, ఎలా ఉన్నారు? ఈవేళ మంచిగా ఆడపిల్ల అంటే ఏంటో, ఆడపిల్ల మనసు ఏంటో, ఆడపిల్లలు ఎలా ఉంటే బాగుంటుందో అన్న 3 ముఖ్యమైన ప్రధానమైన కారణాలని మనం లెక్కలోకి తీసుకుంటూ ఇదే విషయం మీద రీసెంట్గా ఒక మంచి చదువుకున్న తెలివైన ఆడపిల్లగా, ఒక పెద్దింటి కోడలుగా, ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ అన్నది ఒక దిగ్గజమైన అపోలో హాస్పిటల్స్ అధినేత మనవరాలిగా ఉన్న శ్రీ ఉపాసన కొణిదెల గారు రీసెంట్గా ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దాంట్లో చాలా క్రిస్టల్ క్లియర్గా వారు ఒక మంచి సందేశాత్మకమైన సదుద్దేశంతో కూడిన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏంటంటే, మీరు ఎవరైతే పెళ్ళిళ్ళు తొందరగా చేసుకుందాం అనుకుంటున్నారా, లేటుగా చేసుకుంటున్నారా, ఆడ మగని ఇద్దరిని కలిపి అడిగినప్పుడు అబ్బాయిలు అయితే తొందరగా చేసుకుంటామని, ఆడపిల్లలు అయితే లేటుగా చేసుకుంటాం అన్నట్టుగా వారి అభిప్రాయాన్ని వ్యక్తీకరించారన్నట్టుగా మాట్లాడడం జరిగిందని సోషల్ మీడియాలో ఈ మధ్య డిస్కషన్ నడుస్తున్న దాంట్లో పలువురు వ్యక్తులు వ్యక్తీకరించిన భావాలని అన్నిటినీ చూసిన తర్వాత జీజీసీ స్పందన ఏంటంటే, ఎవరైతే ఆడపిల్ల ఈ నిర్ణయాలకు ఎందుకు వెళ్తుంది అంటే దీంట్లో ప్రధానమైన కారణాలు 3 ఉన్నాయి. ఇక్కడ తప్పు ఎవరిది అని క్వశ్చన్ చేయడం కాదు, ఇక్కడ తప్పు ఒప్పులించే ఉద్దేశము కాదు. ఆడపిల్ల ఎదుగుతున్న కొద్దీ పాత రోజుల్లో శాస్త్ర ప్రకారంగా అష్టవర్షాత్ భవేత్ కన్యా అన్నారు పెద్దలు, ఆర్యులు. 8 ఏళ్లకే ఆడపిల్లలో అరటి చెట్టు ఆడపిల్ల తొందరగా ఎదుగుతుందనే సామెత కూడా ఉందండోయ్. ఈ రకంగా ఎదుగుతున్న ఆడపిల్లను చూస్తున్నప్పుడల్లా తల్లిదండ్రుల మనసులో రగిలే ఒకే ఒక ఘర్షణ ఏంటంటే, మన అమ్మాయికి ఒక మంచి వరుణ్ణి చూడాలి, చక్కని అయ్యి చేతిలో పెట్టాలి, హ్యాపీగా మనం మంచి వివాహం జరిపించేసి మన బాధ్యతని తొందరగా వదిలించుకోవాలి అనే ఆలోచన అన్నది నిరంతరం అది కదులుతూనే ఉంటుంది, వారి మనసుని కదిలించేస్తూనే ఉంటుంది. సో ఆ నేపథ్యంలో పాత రోజుల్లోనే బాల్య వివాహాలనండి, తొందరపడి పెళ్ళిళ్ళు చేశారనండి, ఏదైనప్పటికీ 8 ఏళ్ళు దాటిన తర్వాత 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేసేసిన రోజులు ఉన్న దగ్గర నుంచి మేజర్ అయ్యేంత వరకు వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళని చేసుకునే చనువు, స్వాతంత్రం, అధికారం, హక్కు అన్నది రాజ్యాంగం కల్పించింది. మేజర్ అయితే కానీ మైనర్ బాలికలకి పెళ్ళిళ్ళు చేయకండి అని చెప్పి ఒక చట్టం రావడం వల్ల అయితేనేమి, ఈ రకంగా కొంత లేట్ అయితే ఈవేళ మగవారితో సమానంగా ఏదైతే ఈశ్వరుడు చెప్పిన సగభాగాన్ని ఇచ్చి పార్వతికి ఇద్దరం సమానమే అని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో దాన్ని ఆదర్శంగా తీసుకుని మేము తీసిపోయిన వాళ్ళం కాం. ఆడవాళ్ళు అంటే ఆడేవారు కాదు, ఓడేవారు కాదు. ఏదైనా చూపించదలుచుకుంటే ప్రయత్నంలో మేము కూడా మీతో సమానమైన చెప్పడం కోసం ఒక పోటీతత్వాన్ని పెట్టుకోవడం అయితేనేమి, ఈవేళ అతివలందరూ కూడా అరిటాకు లాంటి సున్నితమైన మనసు కలిగిన ఆడపిల్లలందరూ కూడా మేము కూడా అవసరమైతే మేము మగవారితో సమానంగా మేము చూపించగలం, మా సత్తాన్ని నిరూపించుకోవడం కోసం ఈవేళ ఎంతోమంది పైలట్ డ్రైవర్ల కింద మారిన వాళ్ళు ఉన్నారు, సైంటిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు, రోదసీలోకి వ్యోమగాములు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఎంటర్ప్రినర్స్ ఉన్నారు, బిజినెస్ ఉమెన్లు ఉన్నారు. ఈవేళ దేశం గర్వించదగ్గగా భారతీయ సంస్కృతిలో భాగంగా ఆడదానికి ఎంతో అత్యున్నత గౌరవప్రదమైన ఉన్నత స్థానాన్ని వేదాలు ఇవ్వడం జరిగింది, పురాణాలు ఇవ్వడం జరిగింది. అంతెందుకు, భార్యాభర్తల పేర్లు చెప్పాలి అంటే కూడా సీతారాములు, ముందున్నది సీత ఆడవాళ్లే కదా, పార్వతీ పరమేశ్వర్లు ఆడవారే కదా, పార్వతీ అన్నవారు, లక్ష్మీనారాయణులు ఏ పేరు తీసుకున్నా ముందు ఆమె లేనిదే వెనక ఏమీ లేదు సుమా అనే అర్థవంతంగా ఆ రోజుల్లోనే ఒక పెద్ద పీట ఇవ్వడం జరిగింది. ఆ పీటను ఆధారంగా చేసుకుని నేను ఎవరి మీద అయినా రేపొద్దున ఈ వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ లేతే తన యొక్క పరిస్థితుల ప్రభావం వలన కానీ తను ఒంటరిది అయిపోతే ఏ తొంటరి పరిస్థితిలోనూ నేను చిక్కుకోకూడదు, నా కాళ్ళ మీద నేను నిలబడాలనే ఒక మంచి ఇండిపెండెంట్గా ఎదగాలనే, డిపెండెంట్గా ఉండకూడదనే ఒక మనస్తత్వాన్ని అలవరుచుకోవడం వలన కానీ వీళ్ళ వివాహాలు లేట్ అవుతున్నాయి. మొదట్లో విద్య కోసం లేట్ చేసుకుంటున్నారు, ఏదో సాధించాలి, నేను కూడా ఒక డిగ్రీని ఒక ఎంఎస్ని కంప్లీట్ చేయాలి, ఒక మాస్టర్గా నేను ఎదగాలి, కంప్యూటర్స్లోనైనా ఎదగాలి, లేకపోతే ఒక ఐఏఎస్లో ఐపీఎస్ అయినా మారాలి
అనే ఒక దృఢ సంకల్పంతో ముందు వారి యొక్క శ్రద్ధను అంతరినీ కూడా ఏమని పెట్టారు, ఉద్యోగాన్ని వరకు వెళ్ళాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి, నా సంపాదనతో నేను రేపు పొద్దున ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నిలబడగలిగే తట్టుకునే విధంగా నా పుట్టింటి వారి మీద కానీ నా పుట్టింట్లో ఉన్న అన్నదమ్ముల మీద కానీ ఆధారపడకుండా బతకాలనే ఆలోచనతో వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ చిన్నప్పటి నుంచి పెద్దవారి మనస్తత్వం అన్నది కూడా ఆడపిల్లకి తొందరగా పెళ్లి చేయాలి, ఒక చేతిలో పెట్టాలి, ఒక బాధ్యతను వదిలించుకోవాలనే ఆలోచనలో ఉండడమే జరిగింది. ఇక్కడ ఇంకోటి కూడా గమనించండి, వివాహే విద్యనాశాయ శోభనం సర్వనాశాయ అన్నది నానుడి ఇక్కడ ఆడ మగ ఇద్దరికీ వర్తిస్తుందండి. తొందరగా పెళ్లి చేయడం వలన చదువుకునే చదువు ఆగిపోతుందేమో, రేపటి రోజున పిల్లలు పుట్టేస్తే మళ్ళీ తిరిగి చదువుకోవడానికి అవ్వదేమో, రేపటి రోజున మనం అనుకున్న అందలాలు ఎక్కడానికి, మనం అనుకున్న మెట్లు ఎక్కి అధిరోహించి సింహాసనాన్ని చేజిక్కించుకోవడానికి నాకు మళ్ళా సదవకాశం రాదేమో అనే ఒక ఆలోచనతో కూడా ఈవేళ ఆడవారు చాలా చక్కగా వారి జీవితాన్ని వాళ్ళు ప్లాన్ చేసుకోవడం కోసం వాళ్ళ టైంని వాళ్ళు ఈ రకంగా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు వివాహం పరిస్థితుల్లో. ఈవేళ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, తొందరగా పెళ్లి చేసుకోవడం వల్ల ఏంటి లాభం, లేటుగా పెళ్లి చేసుకుంటే ఏంటి నష్టం అన్నది ఆలోచిస్తే, తొందరగా పెళ్లి చేసుకోమని చెప్పిన వాళ్ళు పాత వాళ్ళందరూ కూడా వాళ్ళది ఒకటే ఆలోచన. ఈవేళ నీకు ఒక 20 ఏళ్ల వయసులో ఒక మగ ఆడ మ్యారేజ్ చేసుకోవడం అంటూ జరిగితే వారికి పుట్టే సంతానం సంవత్సరం పోయిన తర్వాత 2 సంవత్సరాలు పోయిన తర్వాత పుట్టే ప్రథమ సంతానం వీళ్ళకి ఒక 40 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళతో సమానంగా సగం 20 ఏళ్ల ఎదుగుదల వచ్చేసి, ఆడపిల్ల అయితే తల్లికి సాయంగానో, మగపిల్లాడైతే తండ్రికి చేదోడు ఓదాడు కూడా ఉంటాడనే ఆలోచనతో పెళ్ళిళ్ళు జరిగేవి. ఈవేళ ఏమైందంటే, ఇలా ఈ ఉద్యోగ వేటల్లోనూ, ఈ చదువుల ఆరాటంలోనూ, ఈ పోరాటాల్లోనూ వాళ్ళకున్న ఒంట్లో ఏదైతే ఆరోగ్యం అనేది పూర్తిగా పరిరక్షణ అనేది కొరబడి దాని మీద శ్రద్ధ తగ్గడం వలన ఈవేళ చాలామంది పెళ్ళైన తర్వాత ఇన్ని సంవత్సరాలైనా మాకు పిల్లలు పుట్టడం లేదనే పరిస్థితికి వెళ్తున్నారు. అది జుట్టు రేడియేషన్ వలన కావచ్చు, లేకపోతే పక్కాగా ఉన్న పొల్యూషన్స్ వలన కావచ్చు, లేకపోతే వాళ్ళ ఒంట్లో ఉన్న ప్రెషర్స్ అండ్ టెన్షన్స్ వలన కావచ్చు, ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కొణిదెల ఉపాసన గారు స్టేట్మెంట్ ఇవ్వడంలో వారు ఒక మంచి అత్యున్నత ఆధునిక భావాలు కలిగిన వనితగానే కాకుండా ఈ ఆరాటం పోరాటం చేసే ఆడవారందరికీ ఒక సందేశం అన్నది ఇచ్చారు. మంచిగా మీరు అనుకున్న గోల్స్ అన్నీ రావండి, మీరు మంచిగా సంపాదించుకోండి, మీకున్న కష్టాలన్నీ గట్టెక్కినాయి, మనకి ఎటువంటి ఇబ్బందులు లేవు, అప్పులు లేవు, ఆర్థికంగా బాగున్నాం అనుకున్నప్పుడు మన పిల్లలకి మనం ఏం కావాలన్నా చేయగలుగుతాం, వాళ్ళని మంచిగా తీర్చిదిద్దగలుగుతాం. అందుకని లేట్ మ్యారేజ్ అయినా పర్వాలేదు, మీరు జీవితంలో స్థిరపడండి, తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకోండి అని చెప్పడం జరిగిందని మా జీజీసీ టీవీ యొక్క భావన. సేమ్ టైం వారు చెప్పిన ఇంకో సందేశంలో ఏమని చెప్పారంటే, అండాలు విడుదలయ్యే టైంలో వాటిని తీసుకుని జాగ్రత్త పెట్టుకోండి, అవసరమైనప్పుడు హ్యాపీగా ఒక అబ్బాయి అయితే అయింది, ఒక అమ్మాయి అయితే అయింది, లేకపోతే ఇద్దరినీ కలిపేయింది, ఏ కవల పిల్లల్లో కూడా కన్నా కూడా మనకు ఒకేసారి ఒక డెలివరీలో హ్యాపీగా ఫ్రీ అయిపోతాం, లైఫ్ బాగుంటుందనే సెన్స్ వచ్చే విధంగా మాట్లాడారని కొంతమంది అంటున్నారు. ఆమె చెప్పింది ఏదైనప్పటికీ కూడా వారి మాటల్లో దాగున్న ఇంకో అంతర్లీనంగా దాగున్న ఇంకో ఒక సందేశం ఏందన్నది మా భావన ఏంటంటే, ఈవేళ మనకి చాలామందికి భార్యాభర్తలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత భర్తలో లోపం వలన అంటే ఆయన స్ఖలనం చేసిన వీర్యంలో శుక్రాణువుల సంఖ్య తక్కువ ఉందనో, శుక్రకణాలు సరిగా బతకకో, అది వీక్గా ఉండో ఆ పిల్లలు పుట్టట్లేదని కొంతమందికి వస్తున్నాయి. అట్లనే ఫాలోపియన్ ట్యూబ్స్ అన్నీ మూసుకుపోయి వయసు పెరగడంతో ఆ యొక్క సున్నితమైన భాగాల్లో ఒక మంచి సరైన ఆ పోషక విలువలు లేని పరిస్థితిలో లోపల గర్భాశయంలో అండం నిలబడకుండా నానా రకాలుగా అబార్షన్లు అయిపోవడం లాంటి పరిస్థితులు దాపరించడం అన్నది ఆడవారిలోనూ జరుగుతున్న నేపథ్యంలో ఉపాసన గారు ఇచ్చిన విషయం ఏంటంటే, ఈవేళ బ్లడ్ ఏదైనా మన దగ్గర లేదు, మనకు అవసరం పడితే బ్లడ్ బ్యాంక్కి వెళ్తున్నాం. కొంతమంది కిడ్నీ దానం చేసిన వాళ్ళని కూడా కిడ్నీలు దాచిపెడుతున్నారు. ఆఖరికి గుండె మార్పిడికి కూడా కొంతమంది దాతలు తను చనిపోతూ కూడా మరొకళ్ళు బతకాలనే ఉద్దేశంతో తన యొక్క అంగాలని కూడా రేపొద్దున ఫ్యూచర్లో ఎవరికైనా వాడండి అని చెప్పి ముందంతగానే అంగదానం అన్నది కూడా అవయవదానం అన్నీ కూడా ఇచ్చి చనిపోతున్నారు. ఈ అవయవదానం చేసిన అలాంటి వాళ్ళల్లో గుండె మార్పిడి చేయించుకున్న, కిడ్నీలు మార్పిడి చేయించుకున్న, కళ్ళు అన్న నేత్రదానం, అట్లా అన్ని దానాలు బాగానే ఉన్నాయి. ఇంకా
మిగిలింది ఏంది? గర్భధారణ జరిగించడానికి ఆ అమ్మాయికి గర్భాశయం సహకరించకపోతే ఇంకో వ్యక్తులు కొంత ముందుకొచ్చి డబ్బులు కాసిపడుతున్నారనో లేకపోతే మానవ సేవే మాధవ సేవ అని అనుకుంటున్నారో తెలియదు. మొత్తానికి సర్గోటింగ్ మదర్ అంటే నా గర్భాన్ని నీకు అద్దెకిస్తా, నీ పిల్లల్ని నా దాంట్లో పెంచుకోవచ్చని ముందుకు రావడం జరిగింది. కాకపోతే ఇది రాను రాను పోకడ ఎలా పోయిందంటే, రక్తాన్ని ఇంతకుముందు ఎవరైనా జాలిపడి అయ్యో నా రక్తం ఇదే మేము ఇస్తాను ఆయన బతికించుకుందామని చెప్పి ముందుకు వచ్చేవారు. ఇవాళ మార్కెట్లోకి బ్లడ్ బ్యాంక్ అనే పేరుతో అమ్మకానికి ఎలా అయితే వచ్చినాయో సెమన్ బ్యాంక్స్ అన్నది కూడా రెడీ అయినాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసి కృత్రిమంగా గర్భాలని దాల్పించే విధంగా కూడా మనం ఆ అద్దెకి గర్భాశయాలు దొరుకుతాయన్నది ఎంత వాస్తవమో మేడం గారు ఉపాసన గారు చెప్పిన ఈ అండాలను దాచి ఎగ్ని ఫ్రీజ్ చేసి దాచుకోవడం అనేది రేపొద్దున ఇదొక పెద్ద వ్యాపారంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని మా భావన. ఒక ఆరోగ్య పరిరక్షణ దిగ్గజ సంస్థ అపోలో హాస్పిటల్స్ రెడ్డి గారి మనవరాలుగా, ఒక మెగాస్టార్ ఫ్యామిలీలో ఒక కోడలిగా, రామ్ చరణ్ గారు అనేవారి ఒక మంచి సతీమణిగా, ఇండస్ట్రీలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఒక చదువరిగా, పొదుపరిగా, గడసరిగా వారు ఇచ్చిన స్టేట్మెంట్ని మనందరం దీన్ని పాజిటివ్గా తీసుకుందామా, నెగిటివ్గా తీసుకుందామో అందరూ ఒకసారి ఆలోచించండి. మంచి అనుకుంటే జై కొట్టండి, మంచిది కాదనుకుంటే చీ కొట్టకండి, ఎవరిని చేదరించుకోకండి. మంచి చెడ్డలు విచక్షణ జ్ఞానం మనకే ఇచ్చాడు భగవంతుడు. మనదైన మన ఆలోచన జ్ఞానంతో మరింత ముందుకి ఆ విషయం మీద ఆలోచన చేద్దాం. ఏమంటారు? నమస్తే.